హాయ్ వెల్కమ్ టు ఈటీ. కుబేరా సక్సెస్ తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. కుబేరాతో కమ్ముల 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టారు. ఇంతవరకు ఈయన బాక్స్ ఆఫీస్ వద్ద సెంచరీ కొట్టలేదు. ఫిదా సినిమా 91 కోట్ల వసూళ్ల వద్ద ఆగిపోవడంతో ఆ ఫీట్ సాధ్యపడలేదు. అటుపై చేసిన చిత్రాలు ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేదు. అయితే పాన్ ఇండియాలో కుబేరాకు ఈ రేంజ్ సక్సెస్ సరిపోదు. పాన్ ఇండియా రిలీజ్ అంటే 500 కోట్ల క్లబ్ లో పడితేనే సిసలైన పాన్ ఇండియా సక్సెస్ దక్కినట్లు. కానీ కుబేరాతో అది సాధ్యమవడం కష్టం. ఈ నేపథ్యంలో కమ్ముల తదుపరి చిత్రంలో ఆ రేంజ్ ను టచ్ చేసేలా ప్రణాళికను ఇప్పటి నుండే సిద్ధం చేస్తున్నారు. ఆయన తదుపరి సినిమా కూడా పాన్ ఇండియాలోనే ఉంటుంది అని సమాచారం. అందుకే నేచురల్ స్టార్ నానిని తన హీరోగా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాని ఇమేజ్ కు తగ్గ స్టోరీ సిద్ధం చేయాలి అని కమ్ముల రెడీ అవుతున్నారట. అయితే ఇప్పటికే తన వద్ద స్టోరీ లైన్ ఉంది అని, దాన్ని డెవలప్ చేస్తే సరిపోతుంది అని కమ్ముల భావిస్తున్నాడట. అందుకే ఏడాది సమయం పడుతుంది అని వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల స్టోరీ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు. అందుకే ఆయన 25 ఏళ్ల కెరీర్లో కేవలం 10 సినిమాలే చేయగలిగారు. కానీ అందులో చాలా సినిమాలు విజయాలు సాధించినవే. ఆయన నుండి అట్టర్ ఫ్లాప్ సినిమా అంటూ ఇంతవరకు లేదు. తదుపరి నానితో సినిమా అంటే భారీ ఎత్తున ఉంటుంది. కమ్ముల అంటే క్లాసిక్ చిత్రాలకు బ్రాండ్. నానిపై కూడా మాస్ ఇమేజ్ కంటే క్లాస్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. కెరీర్ ఆరంభంలో క్లాసిక్ చిత్రాలతోనే మెప్పించాడు. మరి అలాంటి స్టార్ తో కమ్ముల క్లాస్ చిత్రం తీస్తాడా, మాస్ చిత్రం తీస్తాడా అన్నది చూడాలి. సరే, తన నుండి రాబోయే 2 సినిమాలు మాత్రం ఆడియన్స్ ను అలరించి పెద్ద సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే నిధి కెరీర్ కొత్త మలుపు తిరగడం ఖాయం.